ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని ఢిల్లీ సుల్తానుల కాలంలో భక్తి, సూఫీ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. భక్తి ఉద్యమం మూలంగా గుజరాత్, మరాఠీ సాహిత్యాలు అభివృద్ధి చెందాయి. విజయనగర రాజుల పోషణలో తెలుగు, కన్నడ సాహిత్యాలు అభివృద్ధి చెందాయి. భారతదేశంలో భక్తి పునాదులు సింధు నాగరికత శిథిలాలోనే ఉన్నాయని ఆచార్య యూసుఫ్ హుస్సేన్ అనే చరిత్రకారులు పేర్కొన్నారు. అమ్మతల్లి, చెట్టు, శివలింగం మొదలైన ముద్రికలను సింధు ప్రజలు ముద్రించారు. పశుపతి వారి ఆరాధ్య దైవం. దక్షిణ భారతదేశంలోని తమిళ ప్రాంతంలో 6-7వ శతాబ్దాలలో నయనార్లు, ఆళ్వార్లు శివ, విష్ణు ఆరాధకులుగా విడిపోయి తగాదా పడ్డారు. పల్లవ, చోళ, చాళుక్య రాజ్యాల్లోని ప్రజలను ఈ నాయనార్ల, ఆళ్వార్ల బోధనలు విశేషంగా ప్రభావితం చేశాయి. భారతదేశంలో ఇస్లాం మత ప్రభావం మూలంగా భక్తి ఉద్యమం మధ్యయుగంలో ఆరంభమైంది. ఇస్లాంలోని ఏక దైవారాధనకు, హృదయ పవిత్రతకు, సోదరభావానికి, అహింసకు, సమానత్వ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి సూఫీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. తొలిదశ భక్తి ఉద్యమకారుల్లో జగద్గురు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రామానందుడు, కబీర్, గురునానక్ ముఖ్యులు. వీరందరూ భగవంతుడు ఒక్కడేనని, నిరాకారుడని, సర్వోన్నతుడని, అతని ఆరాధనకు అందరూ యోగ్యులేనని ప్రబోధించారు. శంకరాచార్యులు క్రీస్తు శకం 788వ సంవత్సరంలో కేరళలోని కలాడిలో జన్మించాడు. ఇతని బోధనలే అద్వైత సిద్ధాంతంగా పేరు పొందింది. బెనారస్కు చెందిన గోవిందయోగి బోధనలు శంకరాచార్యులను విశేషంగా ప్రభావితం చేశాయి. సామాన్య ప్రజలకు శంకరాచార్యుని అద్వైతతత్వం అర్థం కాలేదు. శంకరాచార్యుని యొక్క నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అనే భావనలు సామాన్య ప్రజానీకానికి అంత తేలిగ్గా అర్థం కావు. శంకరాచార్యులు మోక్షప్రాప్తికి జ్ఞాన మార్గాన్ని సూచించారు. శంకరాచార్యుని బోధనలను, అద్వైతాన్ని మరింతగా సులభతరం చేసి సామాన్య ప్రజలకు అందించడానికి ఇతని వారసులు కృషి చేశారు. రామానుజాచార్యులుగారు శ్రీ పెరంబుదూర్లో జన్మించాడు. ఇతడు బోధించిన తత్వాన్ని విశిష్టాద్వైతం అంటారు. ఇతని ప్రకారం భగవంతుడు సగుణ బ్రహ్మ. ఇతని ప్రకారం యావత్ ప్రపంచం, జీవరాశులు భగవంతుని సృష్టి. ఇవి కల్పితం కావు. రామానుజాచార్యుని ప్రకారం దేవుడు, ఆత్మ, పదార్థాలు అన్నీ శాశ్వతం. వాస్తవాలు భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా మానవులు మోక్షం పొందవచ్చు అని రామానుజాచార్యులు బోధించాడు. దీనినే ప్రభక్తి మార్గం అంటారు. రామానుజాచార్యులు అట్టడుగు వర్గాల వారిని వైష్ణవంలోకి ఆహ్వానించాడు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడు. మధ్వాచార్యులు కన్నడ ప్రాంతంలో తన బోధనలు ప్రచారం చేశాడు. ప్రపంచం వాస్తవం, అది కల్పితం కాదని మధ్వాచార్యుని వాదన. ఆత్మ, దేవుడు, పదార్థాలు ప్రత్యేకమైన స్థానాన్ని ప్రకృతిలో కలిగి ఉన్నాయి మధ్వాచార్యులు పేర్కొన్నాడు. వల్లభాచార్యులు ప్రముఖ వైష్ణవ భక్తి ప్రబోధకుడు. వల్లభాచార్యులు బ్రహ్మ సూత్రాలకు, ఋగ్వేదంలోని తొలి భాగాలకు, భగవద్గీతలకు భాష్యాలు రాశాడు. రామానందుడు అలహాబాద్లో జన్మించాడు. రామానందుడు రామానుజాచార్యుల అనుచరుడు. రామానందుడు హిందీ భాషలో తన బోధనలు చేశాడు. రామానందుడు రామభక్తుడు. భక్తి ప్రబోధనల్లో ప్రాంతీయ భాషను ఉపయోగించిన మొదటి వ్యక్తి రామానందుడు. కుల, మత భేదాలను,
అనవసరపు కర్మకాండలను, ఆచారాలను రామానందుడు ఖండించాడు. భగవంతుని ఆరాధనకు, మోక్షప్రాప్తికి అందరూ అర్హులేనని రామానందుడు ప్రకటించాడు. ఆనంద భాష్యం అనే గ్రంథంను రామానందుడు రచించాడు. ముస్లిం నేత కుటుంబానికి చెందిన కబీర్, మోచీ కులానికి చెందిన రామ్దాస్, మంగలి కులానికి చెందిన సేన, కసాయి కులానికి చెందిన సుధానా, జాట్ రైతు అయిన ధన్నా, కంసాలి కులానికి చెందిన పిఫా మొదలైన ప్రసిద్ధులు రామానందుని ప్రముఖ శిష్యులు. కబీర్ గురువు రామానందుడు. కబీర్ బనారస్లో ఒక బ్రాహ్మణ వితంతువుకు జన్మించాడు. నేత పనిచేసే ముస్లిం దంపతులు ఇతన్ని పెంచి పెద్ద చేశారు. బెనారస్లో ఉన్నప్పుడే హిందూ మతం, హిందూ ప్రాచీన గ్రంథాల గురించి, వాటి సారాంశాన్ని తెలుసుకున్నాడు. ఇదే కాలంలో ఇస్లాంలోని పవిత్ర సూత్రాలను గ్రహించాడు. ఈ రెండు వర్గాల మధ్య సఖ్యతకు కబీర్ కృషి చేశాడు. కబీర్ దృష్టిలో భగవంతుడు ఒక్కడే, నిరాకారుడు. భక్తి ఒక విశ్వాసం, రాయిని, చెట్టును పూజించడం అవివేకం, ఉత్తమ గుణాల ప్రతిరూపమే దైవం. విగ్రహారాధనను, సాంప్రదాయాలను, ఆచారాలను, మూఢనమ్మకాలను కబీర్ ఖండించాడు. కబీర్ ప్రకారం భగవంతుడు మంచి ఆలోచనలకు, పనులకు ప్రతిరూపం. రామ్, రహీంలు ఒక్కటేనని, హిందూ ముస్లింలు ఒకే తల్లి పిల్లలని, ఒకే మట్టితో చేసిన కుండలని కబీర్ పేర్కొన్నాడు. పవిత్ర హృదయం, నిజాయితీ, మంచి ఆలోచనలు మోక్షానికి మెట్లు వంటివి అని కబీర్ పేర్కొన్నాడు. కబీర్ శిష్యులనే కబీర్ పంథీలు అంటారు. గురునానక్ క్రీస్తు శకం 1469వ సంవత్సరంలో తల్వండి గ్రామంలో జన్మించాడు. ఇతడు కబీర్కు సమకాలికుడు. గురునానక్ బోధనలు నమ్మిన శిష్యులే చివరికి సిక్కు మతంగా మారారు. లాహోర్, తుల్వండి గురునానక్ బోధనలకు కేంద్రాలుగా ఉండేవి. కులవ్యవస్థను, సామాజిక సమానతలను గురునానక్ ఖండించాడు. నిరాడంబరత, ఆత్మ పవిత్రత, నిజాయితీతో జీవించడం, నిస్వార్థ సేవ మొదలైనవి గురునానక్ బోధించాడు. హిందూ, ముస్లిం ప్రజల మధ్య సఖ్యతకు గురునానక్ కృషి చేసి కబీర్ కార్యక్రమాలకు బలం చేకూర్చాడు. సంత్ జ్ఞానేశ్వర్. మహారాష్ట్రలోని భక్తి ఉద్యమాన్ని నడిపిన తొలి మహానీయుడు సంత్ జ్ఞానేశ్వర్. సంత్ జ్ఞానేశ్వర్ బోధనలను మహారాష్ట్ర ధర్మం అని అంటారు. భగవద్గీతపై సంత్ జ్ఞానేశ్వర్ రాసిన భాష్యానికే జ్ఞానేశ్వరి అంటారు. చైతన్యుడు. బెంగాల్లో భక్తి ఉద్యమానికి మూల పురుషుడు చైతన్య ప్రభువు. ఇతడు కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. చైతన్యుడు సంసార జీవితాన్ని, ప్రపంచ భోగాలను త్యజించి సన్యాసం పుచ్చుకున్నాడు. సర్వమానవ సోదర భావాన్ని చైతన్యుడు బోధించాడు. చైతన్యుడు కుల, మత భేదాలను ఖండించాడు. సమాజంలోని పేదలకు, అభాగ్యులకు అండగా ఉండాలని చైతన్యుడు బోధించాడు. బలహీనులకు అండగా ఉండాలని తన శిష్యులను కోరాడు. చైతన్యుడు ప్రేమతత్వాన్ని విశేషంగా ప్రభావితం చేశాడు. చైతన్యుడు బెంగాలీ భాషలో శిక్ష అస్తక్ అనే గ్రంథంను రాశాడు. నింబార్కుడు వైష్ణవ భక్తి ప్రబోధకుడు. మానవులందరూ ఒకటే అని, కుల మతాలు అనేవి మానవతా కల్పితాలని, సదాచారం, సచ్చీలం ద్వారా మోక్షం పొందవచ్చు అని పేర్కొంటూ బ్రాహ్మణుల ఆధిపత్యంను నామదేవుడు ఖండించాడు. మరాఠావాసుల్లో సంఘ సంస్కరణ ద్వారా ఐక్యతా భావాన్ని నామదేవుడు కలిగించాడు. సంత్ ఏకానాథ్ కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. మానవులందరూ ఒక్కటే అని సంత్ ఏకానాథ్ ప్రచారం చేశాడు. సంత్ ఏకానాథ్ నిమ్న కులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. సంత్ తుకారం ప్రసిద్ధ మరాఠీ భక్తి సన్యాసి. ఇతడు శివాజీకి సమకాలికుడు.
ప్రాంతీయ భాషల్లో భక్తి ప్రబోధకులు చేసిన ప్రచారం వలన భారతదేశంలోని ప్రధాన భాషలైన హిందీ, మరాఠీ, తెలుగు, గుజరాతీ, బెంగాలీ, కన్నడ మొదలైన భాషల ప్రజల్లో ఒక నూతన చైతన్యం కలిగింది. భక్తి ఉద్యమం వలన సామాన్య ప్రజలు స్వతంత్ర ప్రతిపత్తిని పొందారు. భక్తి ఉద్యమం వలన సంస్కృత భాష ఆధిపత్యం క్షీణించింది. భక్తి ప్రబోధకులందరూ మానవతా విలువలను, సమానత్వ సూత్రాన్ని, బ్రతకనివ్వు అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. సూఫీ సిద్ధాంతాలు. భారతదేశంలో భక్తి ఉద్యమం కొనసాగుతున్న కాలంలోనే ఇస్లాంలోని కొంతమంది సన్యాసులు సూఫీజాన్ని ప్రారంభించారు. సర్వమానవ సౌభ్రాతృత్వం ద్వారా, సమానత్వం ద్వారా, నిరాడంబర, నిస్వార్థ జీవన విధానాల ద్వారా మోక్షం పొందవచ్చని సూఫీలు ప్రబోధించారు. సూఫీజం అరేబియా, మధ్య ఆసియా దేశాల్లో ఆవిర్భవించి ఆ తర్వాత భారతదేశానికి ప్రవేశించింది. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు దేశాన్ని ఏలిన కాలంలో సూఫీలు హిందూ, ముస్లిం వర్గాల మధ్య సఖ్యతకు కృషి చేశారు. 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం మధ్యకాలంలో భారతదేశంలో అనేక సూఫీ శాఖలు వెలిశాయి. వీటిలో చిష్టీ శాఖ, సుహ్రవర్ధ శాఖ, నక్షబందీ శాఖలు ప్రధానమైనవి. లాహోర్కు చెందిన షేక్ ఇస్మాయిల్ దేశంలో తొలి సూఫీ. సూఫీ పండితుల్లో అత్యధిక ప్రజాదరణ, పేరు ప్రఖ్యాతులు గడించిన సూఫీ ఖ్వాజా మొహినుద్దీన్ చిష్టీ. ఖ్వాజా మొహినుద్దీన్ చిష్టీ అజ్మీర్లో స్థిరపడి తన బోధనల ద్వారా హిందూ ముస్లిం వర్గాల నుంచి అనేక మంది శిష్యులను సమకూర్చుకున్నాడు. షిహాబుద్దీన్ సుహ్రవర్ధీ అనే సూఫీ బోధలచే విశేషంగా ప్రభావితమైన సూఫీ బహవుద్దీన్ జకారియా. చిష్టీ శాఖకు చెందిన షేక్ నిజాముద్దీన్ ఔలియా సూఫీలలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి. షేక్ నిజాముద్దీన్ ఔలియా తన నిరాడంబర జీవన విధానంతో, పవిత్ర ఆలోచనలతో, ఆధ్యాత్మిక చింతన విధానాలతో హిందూ, ముస్లిం భక్తులను విశేషంగా ప్రభావితం చేశాడు. సూఫీలు తమ గురువును పీర్ అనేవారు. వ్యక్తి ఆధ్యాత్మిక జీవనం పూర్తి కావడానికే పీర్ లేదా గురువు వేగుచుక్కలాంటివాడని సూఫీల నమ్మకం. అక్బర్ చక్రవర్తి సూఫీల కృషిని గౌరవించాడు మరియు వారి బోధనలను ఆచరించాడు. అక్బర్లో పరమత సహనం పెంపొందడానికి సూఫీల సిద్ధాంతాలు చాలా వరకు దోహదం చేశాయి. సూఫీలు తమ సాధారణ జీవనశైలితో, నిరాడంబర వ్యక్తిత్వంతో అనేక వర్గాల భక్తులను కలిగి ఉంటారు. సూఫీలు ప్రేమతత్వాన్ని బోధించారు. మోక్ష ప్రాప్తికి అందరూ అర్హులేనని సూఫీలు ప్రబోధించారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సిద్ధాంతాన్ని సూఫీలు బాగా ప్రచారం చేశారు. ఇంద్రియ నిగ్రహం, నిరాడంబరత, నిజాయితీ, జ్ఞానం ప్రతి వ్యక్తికి అత్యావశ్యకమని సూఫీలు బోధించారు. సాంప్రదాయ ముస్లింలు సూఫీలకు, వారి బోధనలకు దూరంగా ఉన్నారు. బహిరంగ ఆడంబరాలకు సనాతన ముస్లింలు ప్రాధాన్యత ఇవ్వగా సూఫీలు మనఃశుద్ధికి, పవిత్ర నిరాడంబర జీవన విధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. నూతన ముస్లింలు బోధించిన సంకుచిత బోధనలను, సూత్రాలను సూఫీలు ఖండించారు. విలాసవంత జీవితానికి సూఫీలు దూరంగా ఉన్నారు. సాధారణ, అహింసాత్మక జీవనాన్ని సూఫీలు కొనసాగించారు. మతం పేరుతో జరిపే అన్ని రకాల వ్యర్థపు కర్మకాండలను సూఫీలు ధిక్కరించారు. ప్రేమ, సేవ, భక్తి మార్గం ద్వారా అందరూ మోక్షప్రాప్తి పొందవచ్చు అని సూఫీలు విశ్వసించారు. శాంతియుత సహజీవనం, హిందూ ముస్లిం వర్గాల మధ్య సఖ్యత, సహజీవనంను సూఫీలు ప్రబోధించారు మరియు ఆచరించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.